అలాగే నీలో అనుభవ పాఠం నేర్పడానికి కూడా కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. వస్త్రహీనత అంటే ఏంటో నాకు తెలిస్తే, నేను ఆశీర్వదించబడిన నాడు వస్త్రహీనుడు నా కంటపడితే 2 వస్త్రాలు ఇవ్వడానికి నాకు మనసు వచ్చింది. వస్త్రహీనత అనేదే నాకు తెలియకపోతే మరి వస్త్రహీనుడు నా కంటపడ్డప్పుడు నేను ఎలా దానం చేయగలుగుతాను? ఏమయ్యా, ఆకలితో పస్తులుంటాం అనే అనుభవం, కన్న పిల్లలకు కూడా అంత అన్నం లేని పరిస్థితిని నేను అనుభవించకపోతే రేపు ఆకలి కొన్న కుటుంబానికి నేను ఎట్లా సాయం చేయగలుగుతాను? మరి ఇప్పుడు నాకు అనుభవం కావాలిగా. నిందల పాలై వేదన పడుతున్న వాళ్ళని ఓదార్చాలంటే కాస్తైనా నిందలు మోసిన అనుభవం నాకు లేకపోతే, నింద అంటే ఏంటి? చెయ్యనిది నెత్తి మీద పట్టడం. నిందలు పొందిన అనుభవం అనేది నాకు లేకపోతే నేను ఎలాగ నిందించబడ్డ వాళ్ళని ఓదారుస్తాను? కాబట్టి అనుభవాల పాఠం కోసం కొన్నిసార్లు కొన్ని శ్రమలను దేవుడు అనుమతించవచ్చు. విశ్వాస పరీక్ష, నీ విశ్వాసం, నీ పునాది యొక్క నాణ్యత తెలుసుకోవడానికి కూడా కొన్ని పరీక్షలను దేవుడు అనుమతించవచ్చు. అలాంటి పరీక్షలు నీకు ఎదురైనప్పుడు విశ్వాసంలో నిలిచి ఉంటావా, సర్దుకుంటావా అనేది నీకు నువ్వు వేసుకోవాల్సిన ప్రశ్న, నీ మనసుకు నువ్వే చెప్పుకోవాల్సిన జవాబు. చెప్పండి, గాలి ఖాయమా కాదా? వానలు ఖాయమా కాదా? వరదలు ఖాయమా కాదా? ఏ కారణాల చేత? అనుభవ పాఠం కోసం రావచ్చు, లేదా విశ్వాస పరీక్ష కోసం. న్యాయమా కాదా మనకు రావటం? అది మనకు వచ్చేటువంటి పరీక్షల మూలం ఇది. తర్వాత కొన్నిసార్లు మనలో ఉన్న అహాన్ని విర్రగొట్టడానికి కూడా కొన్ని పరిస్థితులను మనకు అనుమతిస్తాడు. మనలో దేవునికి నచ్చని దుర్గుణాలని విర్రగొట్టడానికి కూడా, మనలో ఉన్నటువంటి అహంభావాన్ని విర్రగొట్టడానికి కూడా కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతిస్తాడు. కొంతమందికి వాళ్ళ జ్ఞానం మీద గొప్ప అంచనాలు ఉంటాయి, వాళ్ళ తెలివితేటల మీద. మరి అది విరిగిపోవాలంటే వాళ్ళ తెలివితేటలు మొహం పగల కొట్టాలా, వాళ్ళ తెలివితేటలు బెడిసి కొట్టాలా, వాళ్ళ జ్ఞానం బెడిసి కొట్టాలా. కొట్టినప్పుడు అయ్యబ్బో మన జ్ఞానం ఏదో అనుకున్నాం కానీ అంత బుస్సే, ఏదో దేవుడి దయ అనుకుంటే లైన్లోకి వస్తాడు. లేకపోతే మన ఐడియా ఎవడికి రాదుగా అంటుంటాడు. తన్ను పడినంత వరకు, తన్ను పడ్డ తర్వాత మనదేముందిలే అంత దేవుడి కృప అనకాడికి వస్తాడు. తెస్తాడు దేవుడు, తేవాలి, లేకపోతే పాడైపోతాం మనం. అందుకే మనల్ని విరగొట్టి నలగొట్టి ఆశీర్వదించడానికి, రెండవది విశ్వాసాన్ని పరీక్షించడానికి, మూడవది అనుభవాలు నేర్పించడానికి, ఇలా కొన్ని కారణాలను బట్టి